హలో అందరికీ, ఈరోజు మన కిచెన్లోన అందరికీ ఎంతో ఇష్టమైన టేస్టీ అయిన గులాబ్ జామ్ అండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చాలామంది ఫంక్షన్లకి పార్టీలకి ఇవే కదండి గులాబ్ జాములు ఎక్కువగా ఉపయోగిస్తారు. అంత టేస్టీ అయిన గులాబ్ జాము ఇంట్లో చాలా సింపుల్గా తక్కువ టైంలో చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. మరి గులాబ్ జామ్ ఎలా చేశారనేది ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్గానే నేను ఇన్స్టెంట్ గులాబ్ జామ్ మిక్స్ తీసుకున్నానండి. పెద్ద ప్యాకెట్ అండి. 2 కప్పుల గులాబ్ జామ్ పిండి నేను ఒక బౌల్లోకి తీసుకుని వేసుకున్నాను. 2 కప్పులు, 1 కప్పు వాటర్ అండి. కానీ హాఫ్ వాటర్ అనేది వేసుకొని కలుపుకున్నాను. కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. మరీ ఎక్కువ మొత్తం వాటర్ వేసేయకూడదండి. చూడండి, ఈ కంటెస్టెంట్లో మెత్తగా చపాతీలాగా వస్తే చాలండి. ఇది ఒక 10 నిమిషాలు నానబెట్టుకోవాలండి పక్కన పెట్టి. ఇప్పుడు మనం ఒక నెయ్యి చిన్న స్పూన్తోని చెయ్యిని అప్లై చేస్తూ చిన్న పిండడం అంత సైజు ఉండలు తీస్తూ మనం రౌండ్గా చుట్టుకోవడమేనండి. చూడండి, ఇలా రౌండ్గా చుట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. వాటర్ అనేది సగం మిగిలే చూడండి, చెప్పాను కదా. ఇలాగ నేను జస్ట్ ఈ కొన్ని వంటలో చూపిస్తున్నానండి ఎలా చేయాలనేది. ఆయిల్ వేసుకోనండి, హీట్ అవుతుంది. ఫస్ట్ ఆయిల్ అనేది ఆయిల్లో ఉంచుకొని మరిగించుకోవాలి. మనము గులాబ్ జాములు వేసుకున్నప్పుడు మీడియంలో ఉంచుకొని వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడెక్కింది కదండి, అందుకని ఫాస్ట్గా కలర్ అనేది చేంజ్ అయ్యింది. లోపల కూడా బాగా కుక్ అయిందండి. చూడండి, ఇప్పుడు తీసుకుందాము ఒక ప్లేట్లోనికి. ఇవన్నీ ఇలా తీసుకున్నానండి. కొంచెమే చూపిస్తున్నాను. పాకం ఎలా పట్టదో చూపిస్తానండి. ఒక పెద్ద గిన్నె తీసుకొని నేను 2 కప్పుల గులాబ్ జాము పిండి తీసుకున్నాను కదండి. 4 కప్పులు పంచదార ఫుల్గా తీసుకోవాలండి. 2 కప్పులకి 4 కప్పులు పంచదార వేసుకోవాలి. వాటర్ అనేది 5 కప్పులు వాటర్ వేసుకోవాలండి. కొంచెం మరుగుతుంది కదా, మనకి పాకం అవసరం లేదండి. జస్ట్ చేయికి స్టిక్గా అంటుంది చాలండి. ఇప్పుడు మనం పంచదార మొత్తం కరిగింది. బాగా మరుగుతున్నప్పుడు యాలకుల పౌడర్ వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చూద్దాము. చూడండి, చేయికి స్టిక్గా వండుతుంది. ఈ టైంలో మనం స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఆ పాకాన్ని. ఇప్పుడు మన గులాబ్ జాములు చూడండి ఎన్నట్టు వచ్చాయో. ఇవన్నీ ఇప్పుడు పాకంలోనికి చల్లారిన తర్వాత వేసుకోవాలండి. గులాబ్ జాములు వేడిలో వేసుకోకూడదు. ఇలా వేసుకోవాలండి. మొత్తం వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం కలుపుకొని ఒక 1 అవర్ వరకు మూత పెట్టుకోవాలండి. 1 అవర్ తర్వాత పాకం అనేది గులాబ్ జాములకి బాగా పీల్చుకుంటుందండి. చాలా బాగుంటాయి ఈ గులాబ్ జాములు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేనైతే 1 అవర్ వరకు తీయలేదండి. 1 అవర్ తిన్నాము. చాలా బాగున్నాయి చూడండి. పాకం అనేది ఎంత బాగా పట్టిందో గులాబ్ జాములకు. చాలా బాగున్నాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి. బాయ్ అందరికీ.